నమస్తే, నేను సిరి. మనకి అంటే లెటర్లు రాసే విషయంలో బాగా గుర్తొచ్చే వాళ్ళు ఎవరంటే పద్మనాభరెడ్డి. తనంటే పేరు మార్చుకున్నారు కాబట్టి రెడ్డి అని నేను సంబోధిస్తున్నాను. సో ఈరోజు కూడా మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఈ పద్మనాభరెడ్డి గారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితే లేఖ రాయడం జరిగింది. అందులో కొన్ని అంశాల గురించి రాశారు, రెడ్ బుక్ గురించి కూడా రాశారు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మనం చూస్తున్నట్టయితే తన పేరు మార్చుకున్న పద్మనాభరెడ్డి గారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. ఆ లేఖలో రాసింది ఏంటంటే రెడ్ బుక్తోని ప్రజల్ని మీరు హింస పెడుతున్నట్టుగా తన ఆ లేఖలో కొన్ని విషయాల్ని రాయడం జరిగింది. ఇంతకైనా లేఖలు ఏం చెప్పాలనుకున్నారో, అసలు ఏం జరిగింది అంటారు? ఒకటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు అని చెప్పాలి. మీరు పూర్తి పేరు పద్మనాభరెడ్డి అంటే చాలా మంది ఉంటారు. ఓకే. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఈ రోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి లెటర్ రాస్తూ దాన్ని సంబోధించింది అంటే మీ పాత రాజకీయ మిత్రుడు అని సంబోధించాడు. ఆయన ఉద్దేశంలో ఏం చెప్పాడంటే, నేను చంద్రబాబు గారు వైఎస్ రాజశేఖర గారు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన వాళ్ళం. గతంలో ఇటువంటి రాజకీయ వాతావరణం ఉండేది కాదు. మీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వాతావరణం అంతా ఇది కలుషితం అయిపోయినట్టు ఆయన భావన. ఆయన ఏమంటాడంటే, రెడ్ బుక్ పేరుతో మీరు మీ కుమారుడు అంటే చంద్రబాబు గారు లోకేష్ చాలా అన్యాయంగా అక్రమంగా అనేక మంది మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. రేపు పొద్దున్న మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు అధికారంలోకి. వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆయన విశ్వరూప ప్రదర్శిస్తే మీ పరిస్థితి ఏంటి అనేటువంటిది రాస్తా కూడా ఇంకొక మాట కూడా రాశాడండి. ఏమని రాశాడంటే, ఓడిన వారు బాధతో చేయవలసిన పనులు గెలిచి మీరు చేయడం చాలా తప్పు సరిదిద్దుతుంది అని చెప్పేసి రాశాడు. అంటే నాకు అర్థం లేదు. అంటే ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అంటే ఓడిన వాళ్ళు ఒకలా ప్రవర్తిస్తారు, గెలిచిన వాళ్ళు ఒకలా ప్రవర్తిస్తాడు అనేది నాకు మరి చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. మరి ఆయన వ్యక్తిత్వం ఏంటంటే అంటే నేను అనుకుంటాను సరే ఇంతకంటే దిగజారలే అనుకుంటాను ఎప్పటికప్పుడు. కానీ నా భావన కరెక్ట్ కాదని చెప్పేసి మరింత ఎప్పటికప్పుడు దిగజారుతూ ఉంటాడు ఆయన. గత 5 సంవత్సరాల రాష్ట్రంలో జరిగిన ఘటనలు ఏంటన్నది మనకు అందరికీ తెలుసు. ఎంత అన్యాయంగా కేసులు పెట్టి ప్రతిపక్ష పార్టీల మీద, ప్రజా సంఘాల మీద, మీడియా వారి మీద కూడా అందరి మీద కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టారో గత 5 సంవత్సరాల్లో చూసాం. ఏ రోజు నోరు మెదపలేదండి. మరి ఏ రోజు నోరు మెదపలా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు కావాలి, ఇంకా పూర్తి కాల. ఏదో అన్యాయం జరుగుతున్నట్టు రెడ్ బుక్ పేరుతో ఏదో ఇబ్బంది పెట్టేస్తున్నట్టుగా అని మాట్లాడుతున్నట్టు దాని అర్థం ఏంటంటే, అంటే ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు ఏవైతే జరుగుతున్నాయో సోషల్ మీడియా సైకోలో కావచ్చు, లేకపోతే గత 5 సంవత్సరాల్లో ప్రజా సంపదను దోచుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైతే బెదిరించి మళ్ళీ ఆస్తులు రాయించుకున్న వాళ్ళు కావచ్చు, ఇవన్నీ కరెక్ట్ అంటాడా ముద్రగడ పద్మనాభరెడ్డి? నాకు అర్థం కాదు. అంటే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, వాళ్ళందరూ శుద్ధపూసలు అనేటువంటి భావన ఆయనలో ఉందా ఏంటి? మాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అది చాలా విచిత్రమైనటువంటి ధోరణి అవుతుంది. 2014-19 మధ్యన ఏదో కొంపలు మునిగిపోయినట్టు కాపు సామాజిక వర్గానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు కంచాలో గరిటెలో బయటకు వచ్చాడు. మధ్యలో అలిగాడు. సోషల్ మీడియాలో నన్ను ఎలా అంటారు అని చెప్పి నేను ఉద్యమానికి దూరంగా ఉంటానని చెప్పేసి అలిగాడు. లెటర్లు ఆపేశాడు. మొత్తం రాజకీయాలకు దూరంగా ఉంటానన్నాడు. తర్వాత ఏమో ఎన్నికలకు ముందేమో ఏ విధంగా సరే పవన్ కళ్యాణ్ నేను ఓడిస్తాను, అవసరమైతే లేకపోతే పేరు మార్చుకుంటాను అన్నాడు. పేరు మార్చుకున్నాడు. సొంత కూతురు కూడా చిచ్చి అంది, బయటకు వచ్చింది. ఆమె కూడాను జనసేన పార్టీలో జరిగింది. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. ఎందుకు అంటే ప్రజలు చేసిన తప్పని చెప్పమనండి. నేను అంటుంది ఈ రోజున మళ్ళీ మొదలెట్టాడు. మళ్ళీ గత 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా కాపులు రిజర్వేషన్లు ఈ విషయంలో అసలు నోరు లేదు, లేఖలకు పనిచేయలేదు. మళ్ళీ లేఖాస్త్రాలు మొదలుపెట్టాడు, ఏదో కొంపలో మునిగిపోతున్నట్టు. నేను అంటుంది ముద్రగడ పద్మనాభ గారికి మీరు ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు, మినిస్టర్ చేశారు, మా తాతలు నెతులు తాగేవారు అని చెప్పి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కాపులకి నేనే బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునేవారు. ఇప్పుడంటే రెడ్డిగా మారిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. నేను అన్ని చెప్పుకున్న వ్యక్తి కనీసం ఇంత రాజకీయ అవగాహన లేకుండా చిన్నపిల్ల మాట్లాడినట్టు ఈ విధంగా మాట్లాడడం రెడ్ బుక్ ఏంటి? మీరు వచ్చిన తర్వాత రెడ్ బుక్ తెరుస్తారా? మీరు తెరచవలసిన రెడ్ బుక్ కాదు, బ్లూ బుక్ తెరవాలి అప్పుడు. ఎందుకంటే రెడ్ బుక్ మీకు అర్హత లేదు. అది నేంటుంది ఈ రోజున ఎవరు జరుగుతున్న దాంట్లో ఎక్కడైనా సరే అక్రమంగా మీ హయాంలో జరిగినట్టు గోళ్ళ దూకి అర్ధరాత్రి తెల్లవారుజామున ఇటువంటి అరెస్టులు జరిగినాయా? లేకపోతే మీ హయాంలో జరిగినట్టు మీడియా గొంతు నొక్కితే కొన్ని ఛానల్స్ని కట్ చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఎక్కడా లేవే. గతంలో చేసిన తప్పులు ఎవరైతే చేశారో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు వాళ్ళందరికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. దాన్ని కూడా సమర్థిస్తున్నారంటే ఆ చట్ట రకమే వ్యతిరేక పనులు చేసే వాళ్ళని మీరు సమర్థిస్తున్నట్టు. మీకు అది ఇష్టం అంటే ఆ కార్యక్రమాలు చేయాలి, అది చేయట్లేదు కాబట్టి మీరు చేయమని అడుగుతున్నారా?
మళ్ళీ వచ్చాడు అనేటువంటి సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. పైగా ఇంకా రకరకాలమైన కామెంట్లు వస్తున్నాయి. ఎవరికైనా చూపించండి అని అలా వదిలేయకండి అంటున్నారు. ఎందుకంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటా వచ్చి మేము ఆస్తులు ఏదో ప్రజలకి దారదత్తం చేసేసాం, మా తాత ఇలాగా మా తండ్రిలాగా నేను ఇలాగా అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు కనీస అవగాహన లేకుండా మాట్లాడడం అంటే ఒక దుర్మార్గమైన రాక్షస పాలన ఇంకా సమర్థించుకుంటా ప్రజలు చిచ్చి అన్న ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి అసలు? ఎందుకు ఈ పాలేరుతనం, ఎందుకు ఈ జీవితం? ఆఖరి దశలో ఉన్నారు. ఇంకా ఆయన నిండు నూరేళ్ళు బతకాలని కోరుకుంటాం, కానీ ఆఖరి దశలో ఉన్నారు. ఎప్పటికైనా ప్రజలతో అసహించుకునే పనులు ఎందుకు? ఏం జరిగింది చెప్పండి మీ ఈ టైంలో? రెడ్ బుక్ ఇది అన్యాయంగా జరిగిన ఈ పలానా వ్యక్తి మీద కానీ పలానా సంస్థ మీద కానీ ఎవరి మీదన్నా అన్యాయంగా కూటమి ప్రభుత్వం కేసు పెట్టింది చూపించండి. ఈ రోజుకి ప్రజా వ్యతిరేకమైన పనులు చర్యలు తీసుకున్న వాళ్ళ మీదే కార్యక్రమాలు తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేవే. ఈ రోజుకి మీరు మాట్లాడుతున్నారే, విజయసాయి రెడ్డి మాట్లాడాడు చంద్రబాబు గారిని, మీరు బతుకుంటే మీ అధికారులకు వచ్చి జైలు పెడతా అన్నారు. మీరు ఖండించాలిగా, మరి ఏ రోజు ఖండించలేదే. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఆయన కుటుంబం గురించి లేకపోతే ఆయన వివాహాల గురించి వాళ్ళ పిల్లలను కూడా మాట్లాడారే. ఆ రోజు మీరు నోరు ఎందుకు పెగలలేదు? తప్పు అని చెప్పాలిగా. తప్పు ఎవరు చేసినా తప్పే కదా, తప్పు అని చెప్పాలిగా. మరి ఏ రోజుని చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని అసెంబ్లీలో నాకలో మాట్లాడితే బయటకు వచ్చి కళ్ళంటూ నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన, అప్పుడు ఖండించాలిగా. అప్పుడు ఏమైపోయింది? ఈ భాష తప్పు, ఇటువంటి భాష మాట్లాడకూడదు, మాకు మా హయాంలో ఇటువంటి భాష ఎప్పుడు మాట్లాడేవాళ్ళం కాదు, సంస్కారవంతమైనటువంటి సభ్యుతో ఉంటారు సార్ త్రిబ్లక్స్, ఆ సభ్యులా కడిగిన వాళ్ళం ముచ్చాలా అంటే వాళ్ళం ఏమని చెప్పుకునేవాడు కదా. మరి అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? ఈరోజు వచ్చి ఎందుకు మెదుపుతున్నాం మళ్ళీని? అంటే కూటమి ప్రభుత్వం ఏమీ అందో, మంచి ప్రభుత్వం ఇది, మెత్తక ప్రభుత్వం అనే భావనలో ఉన్నారు. నేను అంటుంది ఇటు ఒక విధమైనటువంటి గౌరవం ఉండేది మాకు కూడా. సరే పెద్ద వ్యక్తి, సీనియర్ నాయకుడు, ఏదో నిజాయితీగా ఉండే వ్యక్తి అనుకునేవాళ్ళం. కానీ ఆ లక్షణాలు ఏమీ లేవు. అతనంతా కనపడిన వ్యక్తి కాదు. అది అంటారు మేకవన్న పూలు అంటారు చూసారా, తోడేలు మేక తోలు కప్పుకున్నది, ఆ టైప్ మనిషి. అతని వలన గత కులం, అందరూ మతాలు మార్చుకుంటారో లేకపోతే ఇంకోటి మార్చుకుంటారు, కులం మార్చుకున్నాడు కదా. గత కులంలో కూడా ఆ కాపు సామాజిక వర్గమే చిచ్చు అంటుంది. కాపు సామాజిక వర్గానికి ఆయన పొడి చేసింది ఏమీ లేదు. ఆయన పోరాడింది, ఆయన దీక్షలు చేసింది, తలుపులు వేసుకుని తుపాకీ పెట్టుకుని అల్లరి చేసింది, వారికి సంబంధించిన వ్యాపార సంస్థల కరెంటు బిల్లుల గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి, వాళ్ళ కొడుకు భవిష్యత్తు గురించి, అంతే తప్ప కాపు సమాజ వర్గానికి అంత చేసింది ఏమీ లేదు. ఈరోజు కొన్ని అంటుంది. సరే ఆయన ఎలా పోతాడో మనకు అనవసరం. మీ తోటి స్నేహితుడిగా, అంటే ఆ సమకాలీకుడిగా చంద్రబాబు గారు చెప్పే ఉద్దేశం ఉంటుంది, నేను మీతో సమకాలీకుడిని, అందుకనే చెప్తున్నాను. గతంలో ఎప్పుడూ లేదు ఇటువంటి రాజకీయ వాతావరణం మాట్లాడుతున్నాను. గత 5 సంవత్సరాల రాజకీయ వాతావరణం ఎప్పుడైనా ఉందా? పూర్వం ఎప్పుడు లేదు కదా. ప్రజలు అందుకునే కదా అసహించుకుని 151లోంచి 11 స్థానాలకు ఇచ్చారు కదా. ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళని సమర్థించుకోవడం ఏంటి? సోషల్ మీడియాలో మహిళలను అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వాళ్ళనే కదా ఈరోజు అరెస్టులు జరుగుతున్నాయి. అంటే మీరు మహిళా వ్యతిరేక, మహిళలను అలా అవమానపరిచే వాళ్ళని, కించపరిచిన వాళ్ళని సమర్థిస్తున్నారా? భూదోపిడీదారుల్ని లేకపోతే ప్రజా సంపద దోచుకున్న వాళ్ళని, బెదిరించి వ్యాపారాలను లాక్కున్న వాళ్ళని సమర్థిస్తున్నట్ట? వాళ్ళ మీద కేసులు పెట్టకూడదా? వాళ్ళ మీద కేసులు పెడితే రెడ్ బుక్ ఓపెన్ చేసినట్ట? నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మీరు ఇలా మాట్లాడగలరా? ఏంటది ఈ ప్రశ్న? ఇప్పటికైనా కనీసం వయసుకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది తప్ప ఇంకా ప్రజలు అసహించుకుంటే ఇంకా నేను అంతకుమించి నాకు మాటలు కూడా రావట్లేదు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని నా వినవి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.